హలో గైస్, నమస్తే, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ముందుకు ఒక కిరాక్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ తో కొరియన్ కనకరాజు ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. కానీ ఈ ట్రైలర్ చూసాక నా మైండ్ బ్లాక్ అయిపోయిందిరా బాస్. అదేంటో తెలుసా? అనంతపురం చిత్తూరు మాస్ కుర్రాడి బాడీలో ఒక కొరియన్ మాఫియా దయ్యం దూరితే ఎలా ఉంటుంది. దట్ ఈస్ కొరియన్ కనకరాజు. అసలు కాన్సెప్ట్ విని నవ్వు ఆపుకోలేకపోయా. అనంతపురం యాస, మరోవైపు కొరియన్ లాంగ్వేజ్. ఏంటో నా భయ విచిత్రంగా ఉంది. ఇక వరుణ్ తేజ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే చింపేశారు ఆ భాషలు. ఒకవైపు ఊరా మాస్ కుర్రాడిగా డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్, ఇంకోవైపు స్టైలిష్ కొరియన్ డోన్ దయ్యం అవతారం. డ్యూయల్ షేడ్స్ లో పర్ఫార్మెన్స్ మాత్రం చింపేశారు అనుకోండి. అండ్ మన సత్య కామెడీ గురించి మాట్లాడకపోతే పాపం తగులుద్ది. సత్య కామెడీ టైమింగ్ ట్రైలర్ కి మేజర్ హైలైట్. వరుణ్ తేజ్ సత్య కాంబినేషన్ లో వచ్చిన పంచ్ డైలాగ్స్ కి థియేటర్ లో నవ్వుల పూత ఖాయం రాసి పెట్టు ఉండి. ఇంత మాట్లాడుకొని ఇంకొకరి గురించి మాట్లాడకపోతే ట్రైలర్ చూసి లాభం లేదబ్బా. అదేనండి మన తమన్ అందించిన బీజిఎం, యాక్షన్ అండ్ హర్రర్ సీన్స్ కి మంచి మాస్ బీజిఎం అయితే ఇచ్చాడనమాట. అండ్ యూవి క్రియేషన్స్ వాళ్ళు కూడా మేకింగ్ వాల్యూస్ అండ్ విజువల్ చాలా రిచ్ గా ఉన్నాయి. హీరోయిన్ రిధిక మాత్రం బా నేచురల్ గా కలర్ఫుల్ గా కనిపించింది అబ్బా. మంచిగా చేసింది యాక్టింగ్ కూడా. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే ఆగస్ట్ 7న హిట్ పడిపోతుంది అబ్బా వరుణ్ తేజ్ గారికి అయితే. ఇదైతే పక్కా అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్లు అయితే చెప్పండి. అండ్ ఓవరాల్గా నాకైతే ట్రైలర్ అయితే చాలా చాలా నచ్చింది. మీకు నచ్చిందా లేదా మీరైతే కామెంట్లో చెప్పండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్. అండ్ ముందు ముందు ఇంకా మంచిగా అయితే కంటెంట్ అయితే చేస్తాను. డూ సపోర్ట్ గైస్.